నెక్స్ట్ లేఖల కలకలం. మావోయిస్టుల లేఖలు నిజమైనవేనా? ఆయుధాలు వదిలేందుకు సిద్ధమయ్యారా? ఏది అసలు ఏది నకిలీ? ప్రజా సంఘాలు మాజీ మావోయిస్టుల భిన్నాభిప్రాయాలు. అదంతా మైండ్ గేమ్ అంటున్న పోలీసులు. చీలిక దిశగా మావోయిస్టు పార్టీ అన్న ఒక ఇంట్రెస్టింగ్ కథనం ఇక్కడ రాయడం జరిగింది. అయితే మావోయిస్టు అధికార ప్రతినిధి అభయ్ పేరుతో ఒక లేఖ విడుదలైంది. శాంతి చర్చలకు మేము సిద్ధంగా ఉన్నాం, కాల్పుల విరమణ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం, అంటే కాల్పుల విరమణ అండ్ సీజ్ ఫైర్, దాంతోపాటు గన్నులు మేము వదిలేస్తాం, ఒక నెల రోజుల సమయం ఇవ్వండి, మా వాళ్ళతో మేమంతా మాట్లాడుకొని నిర్ణయం తీసుకుంటాం, మాకు ఒక నెల సమయం ఇవ్వండి అని కేంద్రాన్ని కోరుతున్నట్టుగా నిన్న మొన్న వార్తలు వచ్చినాయి. ఇంకొక వైపున ఎన్కౌంటర్ జరుగుతూనే ఉన్నాయి. మొన్న 3 కీలకమైన అగ్రనేతలు చనిపోయారు. నిన్న ఛత్తీస్గఢ్లో మరో ఎన్కౌంటర్ జరిగింది. 4 మావోయిస్టులు చచ్చిపోయారు. ఇన్ఫార్మర్ పేరుతో గిరిజనుని హత్య చేసిన మావోయిస్టులు, లొంగిపోయిన 12 మంది అట. ఇది ఛత్తీస్గఢ్లో జరిగింది.